హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మనం ఇళ్లలో ఏసీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ ఏసీ ఫిట్టింగ్ చేసే సమయంలో చిన్న పొరపాటు మీ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా అయితే మారుతుంది. ఇటీవల జరిగిన కొన్ని విషాద సంఘటనల నేపథ్యంలో ఏసీ ఏర్పాటు పైన కఠినమైన చట్టపరమైన నిబంధనలు అమల్లోకి అయితే వచ్చాయండి. నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష కూడా తప్పదని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక భవనంపై అంతస్తులో అమర్చిన ఏసీ అకస్మాత్తుగా ఊడి కింద పడిపోయింది. ఆ సమయంలో కింద నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి పైన అది పడడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టించాయి. మనం ఏసీ బిగించేటప్పుడు కేవలం గదిలో వచ్చే చల్లదనం గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ అది ఎంత పటిష్టంగా ఉందనే విషయాన్ని పట్టించుకోము. ముఖ్యంగా రోడ్డు వైపు లేదా బాల్కనీల్లో ఏసీలను ఏర్పాటు చేసినప్పుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం మీ నిర్లక్ష్యం కారణంగా ఎవరికైనా హాని కలిగినా లేదా ప్రాణాపాయం సంభవించినా అది నేరంగా అయితే పరిగణిస్తారు. సెక్షన్ 125A, సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ కూడా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరణం సంభవిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. కేవలం ఏసీ మాత్రమే కాదండి, మీ బాల్కనీ నుంచి పూల కుండీలు లేదా ఇతర వస్తువులు కింద పడి ఎవరికైనా గాయాలైనా దానికి ఇంటి యజమాని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ న్యాయస్థానం అయితే చెప్తోందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.